హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మే 30న అయితే మనకి భైరవం అనే మూవీ అయితే రాబోతుంది అనమాట. బేసిక్గా భైరవం అంటే మనకి చూసాము ఆల్రెడీ ట్రైలర్, అలాగే సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడెప్పుడు రాబోతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అందరం. సో మనతో పాటు అయితే నారా రోహిత్ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్డ్తో రాబోతున్నారనమాట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. యా సార్, ఏంటి సార్ అసలు ఆ భైరవం అసలు ఎలా ఉంది మీకు? అంటే ఫీలింగ్ టెన్షన్ ఆర్ ఎల్స్ కూల్గా కామ్గా ఓకే హిట్ అవుతుంది అని కూర్చున్నారా? ఎట్లా ఉంది మీకు? నేను రిలాక్స్డ్గా ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. డైరెక్టర్ విజయ్, ద వే హీ హెస్ హ్యాండిల్డ్ ద ఫిలిం, సో వెరీ కాన్ఫిడెంట్. సో చాలా రిలాక్స్డ్గా ఉన్నాను అండ్ ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. సార్ అసలు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఓకే చేసేద్దాం అని స్టార్టింగే ఓకే చెప్పేసారా, ఆల్వేస్ కొంచెం టైం తీసుకుని ఓకే చేద్దాం అని చెప్పి అనుకున్నారా? అంటే నేను నా దగ్గరికి వచ్చే టైంకి ఏంటంటే సాయి వాజ్ కన్ఫర్మ్. సో శశి కుమార్, సాయి కన్ఫర్మ్ అయిపోయింది, శశి కుమార్ నేనని తెలుసు. ద అదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనే సో దాన్ని బట్టి చేద్దామా వద్దా అనే ఒక చిన్న దీంట్లో ఉన్నప్పుడు మనోజ్ చేస్తున్నాడని తెలుసు. మనోజ్ చేస్తున్నాడు అనగానే సరే నేను చేస్తున్నాను, దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ సార్. సార్ ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా రోహిత్ గారు ఒక పవర్ ప్యాక్డ్తో రాబోతున్నారని చెప్పి, సో ఎలా ఉండబోతుంది రోల్? ఇంత మాసీ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి. అంటే ఒక చిన్న పెద్ద తరహా క్యారెక్టర్. సో డెఫినెట్గా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను బేసిక్గా ఈ మాస్ డైలాగులు ఇవన్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో డెఫినెట్గా ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఆడియన్స్ ఒకసారి చూసి ఎలా చేశారని చెప్తారేమో. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సార్, సాంగ్స్ కూడా ఒక గూస్ బంప్స్ చాలా వస్తున్నాయి మాకు సాంగ్స్ వింటుంటే. కొన్ని సాంగ్స్ వింటుంటే అబ్బా చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. సో సాంగ్స్ గురించి విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది సాంగ్స్ కానీ, అండ్ రిలీజ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా ఉండబోతుంది? శ్రీచరణ్ పాకాల మనందరికీ బాగా తెలుసు, హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ లైక్ చాలా బాగా చేస్తాడు. ఎప్పుడు ఏంటంటే సాంగ్స్ కొంచెం వీక్గా ఉంటాయి అనే సెన్స్ ఉండేది. బట్ ఈ సినిమాతో ఓవెనల్లా కానీ, బ్రదర్హుడ్ సంబంధం ఇది కానీ, దాని తర్వాత మొన్న గిచ్చి గిచ్చి కానీ, సో సాంగ్స్తో అండ్ ఈవెన్ థీమ్ సాంగ్స్ చాలా బాగా చేశాడు. వరద థీమ్ ఆల్రెడీ గజపతి థీమ్ రిలీజ్ అయింది. సో డెఫినెట్గా సాంగ్స్ వైజ్ దిస్ ఫిలిం తనకి మంచి అప్లాజ్ వచ్చింది. బట్ స్టిల్ ఇస్ స్ట్రెంగ్త్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ విల్ సీ హౌ ఈజ్ ఎలివేటెడ్ ద ఫిలిం. ట్రైలర్లో చూసారు, ట్రైలర్కి అంత ఇంపాక్ట్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ శ్రీచరణ్. సో ఐ హోప్ దిస్ ఫిలిం బ్రింగ్స్ మచ్ మోర్ బిగ్గర్ ఫిల్మ్స్.